దానం కడియంలకు క్లీన్ చిట్ ఇస్తూ తీసుకున్న స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు కేటీఆర్. ఇక పార్టీ మారితే రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై చేయాలన్నారు కేటీఆర్. ఇక కడియం శ్రీహరికి పార్టీ ఏం తక్కువ చేసిందన్నారు. ఈ వయసులో అబద్ధాలు ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియానికి తాము ఎంతో గౌరవించమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విశ్వాసం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానం కడియంలకు క్లీన్ చిట్ ఇస్తూ తీసుకున్న స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు కేటీఆర్. ఇక పార్టీ మారితే రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై చేయాలన్నారు కేటీఆర్. ఇక కడియం శ్రీహరికి పార్టీ ఏం తక్కువ చేసిందన్నారు. ఈ వయసులో అబద్ధాలు ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియానికి తాము ఎంతో గౌరవించమన్నారు కేటీఆర్. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రైట్, ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందిస్తారు. ప్రవీణ్. అనిల్, ఇప్పటికీ కేటీఆర్ కు సంబంధించినందుకు మాత్రం భూదాన్ భూములు ఏవైతున్నాయో వాటన్నిటి పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడైతే భూములను సంబంధించి అంటే అక్కడ ఇల్లు కూలగొట్టారో ఇల్లు కూలగొట్టిన ప్లేసెస్ లో అక్కడే ఇల్లు కట్టి ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్న భూమికి సంబంధించినందుకు మాత్రం లెక్కల్లో తేడా వస్తుంది అనే దానిపైన కూడా ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న 31 ఎకరాలకు సంబంధించి కూడా 31 ఎకరాలు ఏదైతే భూమి ఉందో భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న భూమిని అంతా ఉపయోగించుకోవాలి. భూమికి సంబంధించిన దానిలో కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సగమే ఇస్తుంది అక్కడ భూములు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా భూములకు సంబంధించిన దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది. అక్కడ ఇప్పటివరకే 100 గజాలలో కూడా భూదాన్ భూములకు సంబంధించిన దానిపైన కూడా పేదలందరూ కూడా నివాసంలో ఉంటున్న సందర్భంలో కూలగొట్టిన ఆ తర్వాత మాత్రం ఏ విధంగా ఆ భూములకు సంబంధించిన దానిపైన కూడా 75 గజాలు ఇస్తారు. మిగతా 25 గజాల భూమి ఎక్కడైతుంది అక్కడ ఉన్న ఆ ఎకరాలకు సంబంధించిన దానిపైన కూడా ఆ ఎకరాల ఆ భూమి ఏదైతుందో ఆ భూమికి పూర్తిగా కూడా అంటే ఆ భూమిని మాత్రం ఆ పేదలకు ఇవ్వాలి. భూదాన్ భూములు అంటే మాత్రం పేదల కోసమే ఆ భూములు ఉంటాయి, వాటన్నిటి ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటివరకు ఒక డిమాండ్ మాత్రం లేవనెత్తారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఏదైతే ఖమ్మంకు సంబంధించిన 3 మంత్రులు ఉన్నారో 3 మంత్రులకు భూదానం కోసం మాత్రమే విధంగా వాటికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకు మంత్రులు కూడా ఆ భూమికి సంబంధించిన దానిపైన కూడా నిర్ణయం తీసుకున్నారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే కేటీఆర్ అయితే చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ పేదలకు సంబంధించిన భూమి విషయంలో మాత్రం పెట్టే పరిస్థితుల్లో వెనుకడుగు వేయము. భూములకు సంబంధించిన దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి. మంత్రులు ఇవాళ ఏదైతే కాసేపట్లో పట్టాలు ఇవ్వబోతున్నారో ఆ ఇంద్రమిల్లకు సంబంధించిన ఆ పట్టాల విషయంలో కూడా అసలైన లబ్ధిదారులను మాత్రం గుర్తించట్లేదు. గతంలో భూదాన్ భూములకు సంబంధించిన ఆ పట్టాలు దాదాపు 1000 మంది వరకు ఉండే, కానీ దానిలో మాత్రం ఇప్పటివరకు 312 మందికి మాత్రమే గుర్తించారు. మిగతా వారికి మాత్రం ఎప్పుడు గుర్తిస్తారు అంటూ కూడా ఇప్పటివరకు పరిశీలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. భూదాన్ భూముల విషయంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడైతే హైదరాబాద్తో కావచ్చు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో భూములను ఇప్పటివరకే అక్కడ భూములు కావచ్చు అదేవిధంగా ఇళ్లను కూలగొట్టారు. వాటన్నిటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే పోరాటం చేస్తుంది. ప్రజల పక్షాన మాత్రం ప్రజల్లో ఉంటుంది అనే దానిపైన కూడా ఇవాళ కేటీఆర్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ నెల 16వ తేదీన నుంచి కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో అటు శాసనసభ వేదిక కావచ్చు అదేవిధంగా ఆ మండలి వేదిక కూడా ఎట్టి పరిస్థితులు మాత్రం ప్రభుత్వాన్ని వదిలిపెట్టము. పేదలకు సంబంధించిన ప్రతి అంశంపైన కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం. ప్రజల పక్షాన మాత్రం ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ వచ్చే రోజుల్లో మాత్రం పేదలకు సంబంధించిన ఆ ఇష్యూలపైన మాత్రం ఒక పోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చూడొచ్చు ఖమ్మంకు సంబంధించిన భూదాన్ భూములకు
సంబంధించిన దానిపైన కూడా కేటీఆర్ స్వయంగా వెళ్ళారు. అదేవిధంగా హరీష్ రావు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి మాత్రం స్వయంగా వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఆ రైతులకు సంబంధించిన అంశాలపైన కూడా వాళ్ళతో కూడా చర్చిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వారి వద్దకు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది. కొంతవరకు పార్టీ అయితే ఆ దూకుడు కూడా పెంచిందని చెప్పొచ్చు. ఈ దూకుడు పెంచిన నేపథ్యంలో మాత్రం రాష్ట్రంలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఆ ఇష్యూస్కి సంబంధించిన దానిపైన కూడా అడుగులు వేయాలని చెప్పేసి కూడా పార్టీ అయితే భావిస్తుంది. కాబట్టి వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకోబోతుందనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.